నిజంగా ఆ సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న వ్యక్తులు చాలా మంది నాకు తెలుసు. ఒక ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కి సుమారు 11 లక్షల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ఆయన అకౌంట్ లో డైరెక్ట్ గా పడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల 11 లక్షల లబ్ధి పొందిన ఆ వ్యక్తిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని, ఆ గ్రామ సర్పంచ్ని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి టైంలో నీ కుటుంబానికి నీకేమన్నా మేలు జరిగిందా? జరగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేలు జరుగుంటే ఇవాళ అదే వ్యక్తి ఉపకారాన్ని పొంది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నాడు. సోదరులారా, మీరు మారండి. చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనార్టీల పట్ల ఏ రకంగా దుర్మార్గంగా వ్యవహరించాడు, వాళ్ళ పట్ల ఎటువంటి భావన ఆయన మనసులో ఉన్నదనేది మీరందరూ గ్రహించండి. ఇవాళ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల తరఫున వాళ్ళ పేదరికం పట్ల అంకిత భావంతో వాళ్ళ పేదరికం నుంచి పైకి తీసుకురావాలని, వాళ్ళకి విద్యని సంపదగా ఇవ్వాలని, వాళ్ళలో ఇంజనీర్లు, డాక్టర్లు రావాలని, ఐఏఎస్లు రావాలని, ఐపీఎస్లు రావాలని, వాళ్ళ కోసం, వాళ్ళ బాగు కోసం తపన పడుతున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారు. సోదరులారా, మీరందరూ కూడా ఆలోచించండి. ఇతర పార్టీల్లో ఉన్న బీసీ సోదరులందరూ కూడా, మీరందరూ కూడా మీ మిత్రుడు, మీ స్నేహితుడు, మీ శ్రేయోభిలాషి ఎవరన్నా ఉన్నారంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారని గుర్తించి గౌరవించి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేయి పట్టుకుని నడవడానికి సిద్ధంగా ముందుకు రావాలని కోరుకుంటూ, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.